f of x is equal to sin x, then find f dash x using the first principle. మనకి ఇక్కడ f of x is equal to ఏమి ఇచ్చిండు? here f of x is equal to sin x. మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏం చెప్పిన ఆల్రెడీ, f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంది? f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఇక్కడ ఆల్రెడీ మనకి f of x is equal to ఏముందనా? sin of x plus h, sin of x plus h. f of x plus h అంటే ఏమవుతుంది? x ఉన్న కాడల్లా సార్ f of x is equal to sin x, f of x plus h అంటే ఏమొస్తుంది? sin of x plus h అంటే ఏమొస్తుంది? x ఉన్న కాడల్లా x plus h రాయాలి. ఫార్ములా ప్రకారం ఏంటిది? f dash x is equal to లిమిట్ h tends to 0 f of x plus h అంటే ఉంది ఇక్కడ sin of x plus h, sin of x plus h మైనస్ f of x అంటే ఉంది ఇక్కడ sin x by h, sin x by x. ఇది డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేందుకు వీల్లేదు కాబట్టి ఆల్రెడీ ట్రిగ్నామెట్రీలా sin c మైనస్ sin d ఫార్ములా ఉంది. sin c మైనస్ sin d, sin c మైనస్ sin d is equal to 2 cos c plus d by 2 sin c minus d by 2. ఫార్ములా ఏంటిది? sin c minus sin d is equal to 2 cos c plus d by 2 sin c minus d అంటే x plus h as treated as c. x plus hని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం? c. xని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం? dగా ట్రీట్ చేస్తున్నాం. xనేమో d అంటే ఏంది ఇక్కడ? ఇది మొత్తం కాక c తీసుకుంటే sin c మైనస్ sin d ఫార్ములా ఉంది. sin c మైనస్ sin d ఫార్ములా ఏం రాసినాం? లిమిట్ h టెన్స్ టు 0. c అంటే ఉంది ఇక్కడ x ప్లస్ h, d అంటే ఉంది x. ఫార్ములా ఏంటిది? 2 cos x ప్లస్ h, c నథింగ్ బట్ x ప్లస్ h, d నథింగ్ బట్ ఏముంది? x బై 2. అంటే ఏంది ఇక్కడ? c అనేది x ప్లస్ h అయింది, d అనేది xగా ట్రీట్ చేసినాం. sin c అంటే ఏంది? 2 cos c ప్లస్ d బై 2, c నథింగ్ బట్ x ప్లస్ h, d నథింగ్ బట్ x బై 2. sin c మైనస్ d బై 2, c నథింగ్ బట్ x ప్లస్ h, d నథింగ్ బట్ x బై 2 బై h, బై h. ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్కు మైనస్ ఎక్స్ ఇస్ ద క్యాన్సల్, ప్లస్ ఎక్స్కు మైనస్ ఎక్స్ ఇస్ ద క్యాన్సల్. లిమిట్ h టెన్స్ టు 0 2 cos ఇక్కడ ఏమవుతుంది? x ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 2x, x ప్లస్ ఎక్స్ నథింగ్ బట్ 2x ప్లస్ h బై 2 ఇంటూ సైన్. ఆల్రెడీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఏమవుతుంది? h బై 2 బై h బై h is equal to limit h tends to 0 cos of 2x plus h by 2 into limit h tends to 0 sin h by 2 by h by 2. ఇక్కడ ఉన్న 2 అనేది ఎక్కడ తీసుకుపోయినాం? h by 2 ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఎక్కడ రాసినా కూడా సేమ్ వాల్యూ ఉంటుంది. అదే ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. ఒకవేళ తీసుకపోతే ఈ 2 ఈడికి అవుతుంది ప్రోడక్ట్ కాస్ ఆఫ్ ఎక్స్ 2x ప్లస్ h బై 2 ఇంటూ సైన్ h బై 2 ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ లిమిట్స్లో ఫార్ములా వచ్చింది. లిమిట్ x టెన్స్ టు 0 సైన్ x బై x ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా. లిమిట్లో ఫార్ములా ఏంటిది? లిమిట్ x టెన్స్ టు 0 సైన్ x బై x ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏంది? ఇక్కడ దీన్ని మొత్తాన్ని కూడా x లాగా ట్రీట్ చేస్తే sin x బై x, sin x బై x రూపంలో ఉంది. అంటే ఏంది? ఇక్కడ ట్రీటెడ్ యాజ్ h బై 2 ఈజ్ ఈక్వల్ టు x తీసుకుంటే h బై 2 ఈజ్ ఈక్వల్ టు x తీసుకుంటే అప్పుడు sin x బై x, sin x బై x అవుతుంది. కాబట్టి h బై 2 ఈజ్ ఈక్వల్ టు x. ఇక్కడ
h/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా లిమిట్ అనేది కూడా ఖచ్చితంగా h/2 ఉండాలి. సార్ మరి ఇక్కడ h/2 రాస్తే 2 ఎటు పోతుంది అంటే 2 ఇతల సైడ్ వచ్చినప్పుడు 2 ఇంటూ 0 ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి లిమిట్ h టెన్స్ టు 0 sin h/2 బై h/2 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 కాస్ ఆఫ్ 2x ప్లస్ h అంటే ఏంది 0 సారీ ఆల్రెడీ లిమిట్ తీసేస్తున్నాం కాబట్టి 2 cos of 2x plus 0/2 into sin h/2 h is equal ఫార్ములా ప్రకారం ఎంత 1 is equal to 2 క్యాన్సిల్ అయితే cos x అంటే ఏంది ఇక్కడ sin x యొక్క డెరివేటివ్ ఏంటిది cos x sin x యొక్క డెరివేటివ్ ఏంటిది cos x sin x యొక్క డెరివేటివ్ cos x ఏం లేదు ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని f of x is equal to ఏది ఇస్తారో దాన్ని తీసుకోవాలి. f of x అంటే ఏమి ఇచ్చిండు sin x ఇచ్చిండు కాబట్టి sin x తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటిది f dash x is equal to లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h ఫార్ములా రాసినప్పుడు ఖచ్చితంగా మనకు 1 మార్క్ పడుతుంది. f dash x is equal to లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h f of x అంటే ఏమి ఇచ్చిండు sin x f of x plus h అంటే ఏంది x ఉన్న కాడల్లా x plus h రాయాలి. sin of x plus h f dash x is equal to లిమిట్ h tends to 0 sin of x plus h minus sin x x plus h ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం c లాగా xను d లాగా ట్రీట్ చేస్తున్నాం. sin c మైనస్ sin d ఫార్ములా ఏంటిది ట్రిగ్నామెట్రీలో వస్తుంది 2 cos c plus d/2 sin c minus d/2 2 cos c plus d/2 sin c minus d/2 అనేది ఫార్ములా. దాని ప్రకారం 2 cos c అంటే ఉందనా x plus h d అంటే ఉంది x/2 sin c అంటే ఉంది x plus h d అంటే minus x/2 by h 2 cos లిమిట్ h tends to 0 2 cos 2x plus x plus x ఏమవుతుంది 2x plus h/2 plus x minus x is the cancel sin h/2 లిమిట్ h tends to 0 cos of 2x plus h/2 లిమిట్ h/2 tends to 0 sin h/2 into by h/2 ఇక్కడ ఉన్న 2 ఇటు సైడ్ పోతే మళ్ళీ ఇటు వస్తే సేమ్ వస్తుంది h/2 ఉంది కాబట్టి 2 into 0 0 అవుతుంది కాబట్టి మళ్ళీ యాజ్ టీజ్గా h tends to 0 అవుతుంది ఎందుకంటే ఫార్ములా ప్రకారం కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది cos 2x plus h అంటే ఉంది 0/2 దీని వాల్యూ ఎంత 1 అప్పుడు ఏమైతే 2 క్యాన్సిల్ అయితే cos x into 1 ఏమవుతుంది cos x sin x యొక్క డెరివేటివ్ ఏంటిది cos x sin x యొక్క డెరివేటివ్ cos x. అదే సెకండ్ ప్రాబ్లం f of x is equal to sin 2x f of x is equal to sin 2x ఫైండ్ ఏమంటుండు ఇక్కడ f dash x ఫైండ్ ఏమంటుండు f dash x అంటుండు యూజింగ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ యూజింగ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ చూడండి f of x is equal to ఏమి ఇచ్చిండు ఇక్కడ sin 2x f of x is equal to sin 2x f of x is equal to sin 2x f of x plus h అంటే వస్తుంది f of x plus h is equal to sin 2 into x ప్లస్ ఏం రాయాలి x plus h x ప్లస్ ఏం రాస్తాం x plus h is equal to sin లోపల మల్టిప్లై చేస్తే అవుతుంది 2x plus 2h 2x plus 2h మనకు ఫార్ములా ప్రకారం ఏంటిది f dash x is equal to లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h is the first principle is equal to limit h tends to 0 f of x plus h అంటే ఉంది అని ఇక్కడ sin of 2x plus 2h నెక్స్ట్ ప్లస్ f of x is equal to ఏముంది sin 2x by h ఏముంది ఇక్కడ f of x plus h అంటున్నాము sin of 2x plus 2h f of x అంటే ఉంది sin 2x by h is equal to limit h tends to 0 ఏ ఫార్ములా ప్రకారం ఉంది ఇది కూడా sin c minus sin d ఫార్ములా ఏంది 2 cos c plus d/2 sin c minus d/2 అంటే ఏంది 2 cos c అంటే ఉంది ఇక్కడ
2x plus 2h is treated as c, is treated as d. అంటే ఉంది ఇక్కడ 2x plus 2h, d అంటే ఉంది 2x by 2, 2x by 2 into sin c అంటే ఉంది 2x plus 2h minus 2x by 2. sin c minus sin d ఫార్ములా ఏంది 2 cos c plus d by 2 sin c minus d by 2 by h. 2x plus 2x ఏమవుతుందన్నా లిమిట్ h tends to 0, 2 cos 2x plus 2x 4x plus 2h by 2 by 2 minus 2x plus 2x is the cancel. అప్పుడు ఏం మిగులుతుంది sin 2h by 2 by h. 2 2 is the cancel is equal to limit h tends to 0, 2 cos 4x plus 2h by 2 into limit h tends to 0 sin ఇక్కడ ఏం మిగిలింది ఓన్లీ sin h by h, sin h by h. లిమిట్ అప్లై చేస్తే వస్తుంది 2 cos 4x 2 ఇంటూ h ప్లేస్లో ఉంది లిమిట్ 0 by 2 ఇంటూ ఇదే ఫార్ములా ప్రకారం ఉంది లిమిట్ x tends to 0 sin x by x is equal to 1. అంటే దీని వాల్యూ ఎంత 1 is equal to 2 cos 4x, 4x plus 0 అవుతుంది 2 into 0 0, కాబట్టి 4x plus 0 4x plus 4x by 2 into 1 అంటే ఏంది సంథింగ్ బై 1, సంథింగ్ ఇంటూ 1 అవుతుంది సంథింగ్ అవుతుంది కాబట్టి 2 1 జా 2 2 జా అప్పుడు ఏమవుతుంది 2 cos 2x, 2 cos 2x అంటే ఏంది f of x is equal to sin 2x ఇచ్చినప్పుడు డెరివేటివ్ వచ్చింది 2 cos 2x. అదే f of x is equal to sin x కాకిస్తే sin x యొక్క డెరివేటివ్ వచ్చింది cos x. అదే f of x is equal to sin 3x వస్తే అప్పుడు ఏమవుతుంది దాని యొక్క డెరివేటివ్ 3 cos 3x, 3 cos 3x. అదే f of x is equal to sin 4x కాకొస్తే sin 4x యొక్క డెరివేటివ్ అవుతుంది 4 cos 4x, 4 cos 4x. అదే f of x is equal to ఫార్ములా d by dx of sin ax, ఏ దగ్గర ఏదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు దాని ప్రకారం ఏమొస్తుంది a cos ax. ఫార్ములా sin ax యొక్క డెరివేటివ్ ఏంది a cos ax. ఏ ప్లేస్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. sin ax యొక్క డెరివేటివ్ a cos ax, a cos ax.